ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా. యాపిల్ పండు. యాపిల్ పండుతో పులిహోర బాగలేదు, యాపిల్ పండుతో పులుసు ఏమో చేయొచ్చు, కానీ యాపిల్ పండుతో మిఠాయి అయితే చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం రకరకాల మిఠాయిలు చేసుకోవచ్చు. సో మరి ఈరోజు ఒక అద్భుతమైన జిలేబీ, అది కూడా యాపిల్ పండుతోటి. అబ్బా భలే ఐడియా వచ్చేసింది. సో మరి ఇప్పుడు యాపిల్ పండు జిలేబీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. హోటల్లో తెగ చేసి పెట్టేవాళ్ళం. ఈరోజు మీకోసం అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం తయారు చేసేసుకుందామా. పండగలు వచ్చేసాయి అంటే మనం ఏదో రకంగా మిఠాయి తినాలనుకుంటాం. ఆ మిఠాయి కూడా మనకి అద్భుతమైన ఫ్రూట్స్ వీటితో చేసుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది. మనకిచ్చిన యాపిల్ పండుతోటి ఒక మంచి మిఠాయి. మరి యాపిల్ పండుతోటి మనం వడలు చేసుకోవచ్చు, యాపిల్ పండుతోటి ఎన్నో రకాల స్వీట్లు చేసుకోవచ్చు. యాపిల్ పండుని కేవలం పొట్టు తీసేసి వాటిని ఉడకబెట్టి దాంట్లో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసినా దాంట్లో అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మరి ఈ రోజైతే మనం ఈ యాపిల్ని గుండ్రాలుగా కట్ చేసి జిలేబీలా చేసేసుకుందాం. సో మరి దీనికోసం కొంచెం పంచదార పాకం కూడా పట్టుకోవాలి. కానీ ముందు ఆ జిలేబీకి పిండి కలుపుకుందాం. మీ అందరికీ తెలుసు జిలేబీ పిండి ఎలా చేస్తారు, మైదా పిండి పెరుగు వేసి చేసేస్తారు. అయితే దాన్ని పులిసిన తరువాత దాన్ని చేసుకుంటే మనకి అద్భుతంగా వస్తుంది. కానీ టైం లేదు, ఇప్పటికిప్పుడే జిలేబీ చేసుకోవాలంటే మైదా పిండిలో పెరుగు వేద్దాం, కొంచెం అంత సోడా వేసేసుకొని దాన్ని తయారు చేసేసుకుందాం. మైదా పిండి తీసుకొని దీంట్లో చిటికెడంతా సోడా వేసేసుకుందాం. ఈ సోడాని వేసి కలిపేసుకుందాం. కలిపేసి దీని లోపల మనం పెరుగు వేసేసి బజ్జీలకి ఎలా చుట్టూ కోటింగ్ అవుతుందో అలా కోటింగ్ చేసుకుందాం. ఇందులో చిదిమిన పెరుగుని ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా దీనికి కొంచెం మన జిలేబీ పిండిలా వచ్చేలా మనం చేసుకుందాం. జిలేబీ పిండి అయినా బజ్జీలు చేసుకునే పిండిలాగైనా ఇలా కలిపేసుకుందాం. దీంట్లో తగినన్ని నీళ్లు తయారు చేసేసుకొని దీన్ని తర్వాత ఎలా యాపిల్ పండుని ఇందులో ముంచి జిలేబీలా చేసుకోవాలో చూద్దాం. వేసి కలిపిన తర్వాత ఈ పిండిని కొంచెం ఇలా బీట్ చేయాలి. దీంట్లో ఎటువంటి గడ్డలు లేకుండా కలిపేసుకుందాం. మైదా పిండి మనం వేసిన వెంటనే నీళ్లు వేసి కలపకూడదు. ఫస్ట్ దాంట్లో తగినంత సోడా, ఆ పెరుగు వేసి ఈ విధంగా దీన్ని కలుపుకుందాం. జిలేబీ చేసుకునేటైతే ఇలా కలిపేసుకొని రెండవ రోజుకి మనకి మంచిగా పులిసి జిలేబీ వేయడానికి వస్తుంది. అప్పుడు దాంట్లో తగినన్ని నీళ్లు పోస్తే ఇలా తెగకుండా తీగలాగా పడుతుంది. తెగకుండా తీగలాగా పడేది ఆ రెండో రోజుకి చక్కగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మాత్రం దీన్ని కొంచెం ఇలా వేసి చేత్తో చేసుకుందాం. ఇందులో కావాలంటే కొంచెం అంత కుంకుమ పువ్వు కూడా వేసేసుకుందాం. మన దగ్గర చక్కగా కుంకుమ పువ్వు ఉంది. దీన్ని ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం అంత కుంకుమ పువ్వు వేసి కలుపుకున్న తర్వాత దీని రంగు కొంచెం మెరుస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసేసుకుందాం. అయితే కావాలంటే కొంతమంది ఆ పంచదార పాకం పట్టినప్పుడు కూడా అందులో చేసుకుంటారు. కానీ ఇప్పుడే మీరు జిలేబీ చేసేసుకుంటా అని దీంతో ట్రై చేయకండి. దీన్ని అట్టి పెట్టుకొని మళ్ళీ రేపు మా ఇంట్లో జిలేబీ చేసుకుంటాను. ఈరోజు అయితే ఈ యాపిల్ జిలేబీకి ఇలా సరిపోతుంది. యాపిల్ జిలేబీకి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు పంచదార పాకం కూడా పట్టేసుకుందాం. పంచదార పాకంకి 1 కప్పు పంచదార అయితే 1 అర కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. అయితే చాలా మంది తెలియక కొంచెం నీళ్ళు ఎక్కువగా పోస్తారు. అలా పోసినప్పుడు ఇది పాకం మనకి బాగా ఎక్కువగా టైం పడుతుంది. దానివల్ల ఒక గ్యాస్ ఖర్చు తప్పితే ఏం బెనిఫిట్ ఉండదు. కావాల్సింది ఏంటి, 1 తీగ పాకం. 1 తీగ పాకం అంటే మీరు గులాబ్ జామున్కైనా జిలేబీలకైనా చేస్తూ ఉంటారు కదా, ఆ పాకం మనం వేడెక్కిన తర్వాత దాన్ని ఇలా పట్టుకొని ఇలా అంటుంటే సన్నగా ఒక తీగలాగా వచ్చి విరిగిపోవాలి. విరిగిపోతేనే అది మంచిది. అలా పట్టుకొని పెద్ద తీగ వచ్చిందనుకోండి, అప్పుడు అది చాలా ఎక్కువగా అయిపోయినట్టు. 1 తీగ, అది కూడా తెగే పాకాన్ని మనం తయారు చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ చక్కగా మెల్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే మనం సగం కప్పు నీళ్లు పోసుకుంటే మనకి అది కరిగిన వెంటనే మనకి 1 తీగ పాకం వచ్చేసినట్టే. మరి దీంట్లో మళ్ళీ అది పంచదార లాగా గడ్డ కట్టకుండా ఉండడం కోసం కేవలం
ఒక 4 డ్రాపుల నిమ్మకాయ రసం జ్యూస్ వేస్తే ఇది మళ్ళీ గడ్డ కట్టకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఒక తీగ పాకం వచ్చేస్తే మన ఆపిల్ పండు కట్ చేసి జిలేబీలు వేసుకోవడమే. ఇప్పుడు ఈ పాకాన్ని చూద్దామా. కొంచెం మరీ బాగా వేడిగా ఉంది. ఆల్మోస్ట్ రెడీ. ఇంకా కొంచెం అంతా, అంటే సగం కప్పు నీళ్ళు వేసినా ఇంకా కొంచెం ఎక్కువైనట్టే ఉంది. దీన్ని ఇటు పక్క పెట్టేసుకొని తక్కువ మంటల్లో మరొక 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే అయిపోతుంది. నూనె ఇటు పక్కన పెట్టేసుకొని మన ఆపిల్ జిలేబీ తయారు చేసుకుందాం. మన ఆపిల్ పండు దానిపైన పొట్టుని తీసేసి చేసేసుకుందాం. ఇప్పుడు మార్కెట్లో సీజను చక్కగా చౌకగా దొరుకుతున్నాయి. 100కి 7-8 యాపిళ్ళు దొరుకుతున్నాయి. కొన్ని అయితే 10 కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ యాపిళ్ళు సీజన్ లో దొరికినప్పుడు తినేద్దాం. ఈ యాపిల్ పొట్టు తీసేసి మన జిలేబీ వేయడం స్టార్ట్ చేద్దాం. యాపిల్ పండు ఇలా కట్ చేసేసుకున్నాం. దాన్ని పైన లైట్ గా ఇలా నైఫ్ తోటి ఇలా అంటే తర్వాత అది పిండిని పట్టేసుకుంటుంది. కొనలు కూడా మరీ ఎక్కువ లోపలికి కోయకూడదు, కొంచెం కొంచెంగా. మరీ ఎక్కువ కోసామనుకోండి తర్వాత అది ముక్కలైపోతుంది. కాబట్టి ఒట్టిగా నైఫ్ తోటి సన్నగా ఇలా గీతలు పెట్టేసుకుంటే ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో దీనికి అంటుకుంటుంది. ఇప్పుడు యాపిల్ ని చేసేసుకున్నాం. మనకు కావలసిన సైజులో ఈ యాపిల్ ముక్కలు ఇలా కోసేసుకుందాం. గుండ్రాలు యాపిల్ పళ్ళు కోసుకొని రెడీ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ యాపిల్ మరి దీని మధ్యలో ఉన్న ఈ భాగాన్ని ఇలా కట్ చేసేసి తీసేద్దాం. ఇప్పుడు మన ఈ గుండ్రపు జిలేబీ చుట్టుపక్కల కూడా లైట్ గా కట్ అయి రెడీ ఉంటుంది. దీన్ని ఈ జిలేబీ పిండిలో ఇలా ముంచి తీసి ఈ వేడి నూనెలో మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇదే విధంగా ఈ యాపిల్ ముక్కని కూడా ముందు ఈ మధ్యలో ఈ భాగాన్ని తీసేసి తరువాత ఈ యాపిల్ ని ఇలా ముంచి మనం దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఈ యాపిల్ ముక్కల్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకుందాం. వేసి వాటిని ఫ్రై చేసుకుందాం. ఒకదానికి ఒకటి అంటుకోకుండా సపరేట్ చేసి మన ఈ జిలేబీలు తయారవుతాయి. బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. 2 కంటే ఇందులో పట్టట్లేదు. 2 ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ యాపిల్ జిలేబీలా తయారైన వీటిని ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మరొక్కసారి మీరు కావాలంటే ఫ్రై చేసి తర్వాత మళ్ళీ మనం షుగర్ సిరప్లో వేసుకోవచ్చు. ముందైతే ఒక్కసారి ఇలా ఫ్రై చేసి మంచిగా ఇందులో వేసేసుకుందాం. మిగతా యాపిల్ ముక్కల్ని కూడా ఇదే విధంగా మనం చేసుకుందాం. మన యాపిల్ జిలేబీలు చూడ్డానికి కూడా భలే ముద్దుగా ఉన్నాయి. చూశారు కదా, ఎంతో సులభంగా మన యాపిల్ జిలేబీ ఇంట్లోనే రెడీ. పిల్లలకి మామూలు జిలేబీల కంటే ఈ జిలేబీలు చాలా బాగుంటాయి. ముందుగా ఒకసారి ఫ్రై చేసి తర్వాత మరి క్రిస్పీగా చేసి ఆ షుగర్ సిరప్లో వేసుకుందాం. యాపిల్ జిలేబీ ఒక్కొక్కటి బంగారు రంగు వస్తుంది. మన ఈ యాపిల్స్లలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చిటపట్లాడుతూ ఫ్రై అవుతుంది. పంచదార పాకం ఏదైతే ఉందో అందులో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకుందాం. ఈ పొడి వేయడం వల్ల యాపిల్ జిలేబీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడైనా మీరు యాపిల్ సంబంధించిన మిఠాయి చూస్తే దాంతో వెళ్ళే మంచి కాంబినేషన్ దాల్చిన చెక్క పొడి. కాబట్టి కొంచెం వేసుకున్నాను. చేతులు అటు ఇటు జరుపుకుంటూ ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యాపిల్ జిలేబీని మనం పంచదార పాకంలో వేసేసుకుందాం. వేసి దాన్ని 2 పక్కల తిప్పేసి 1 నిమిషంలో తీసి వడ్డించుకుందాం. చక్కగా మెరుస్తూ మెరుస్తూ మన యాపిల్ జిలేబీ తయారైపోతుంది. మన ఈ జిలేబీలు ఒక్కొక్కటి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ పంచదార సిరప్లో వేసుకొని వాటిని చక్కగా కోట్ చేసేసి మనం వడ్డించేసుకుందాం. చక్కగా బయట జిలేబీలా కరకరలాడుతూ లోపల మన యాపిల్ పండు చూడండి ఎంత చక్కగా ఉన్నావే నువ్వు నా బుజ్జి కొండ, నా యాపిల్ పండు. సో ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా పంచదార పాకంలో చక్కగా ముంచేద్దాం. పంచదార పాకంలో మునిగిన తరువాత మన జిలేబీలు ఇట్టే వడ్డించేసుకుందాం. మరి మిగతావి కూడా స్టవ్ కట్టేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు చక్కగా మునిగిన తర్వాత వీటిని వడ్డించేసుకోవడమే. ఒక్కొక్క యాపిల్ జిలేబీ రెడీ అయిపోయింది. మరి దేవుడికి ప్రియమైన ఫలాలతో
చక్కగా ఏదన్నా స్వీట్లు చేయడం చాలా ఇంపార్టెంట్. సో మరి అరటిపండుతో కూడా మనం చేసేసుకుందాం. కానీ ఇప్పుడైతే మన ఆపిల్ జిలేబీ ఎంత సులభంగా చేసేసుకున్నాం చూడండి. మైదా పిండి, కొంచెం పెరుగు, సోడా వేసి ఇలా కొట్టేసి ఆపిల్ ముక్కలు కోసి ముంచాం, ఫ్రై చేసాం, కొంచెం పంచదార పాకంలో వేసాం, మరి చక్కగా వడ్డించేసుకున్నాం. మన అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాం. ఆ పూలతో పాటు ఇవి కూడా మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తుంది మన అమ్మవారిని. ఈటీవీ అభిరుచి సూపర్ షెఫ్ వంటకాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి మంచి మంచి వంటలు చేసే ఆ అద్భుతమైన గుణాన్ని ఇవ్వమని కోరుతూ మరి రుచి చూసేద్దామా. ఈ యాపిల్ వేడిగా మన పంచదార పాకం ఉన్నప్పుడే దీనిపైన కొంచెం బాదం ముక్కలు వేసుకుంటే కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది. యాపిల్ జిలేబీ రెడీ అయిపోయింది. వీటిని తినడానికి చక్కగా తీసుకొని వాటిని, ఎందుకంటే జిలేబీ తింటుంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఇందులో మరింత చక్కగా ఈ యాపిల్ ముక్కలు, ఆ జ్యూసులు అమ్మవారి కటాక్షం అంటారు. దాని అర్థం నాకు పూర్తిగా తెలియదు, కానీ దీనిపైన అయితే అమ్మవారి దీవెన ఉంది. ఎంతో అద్భుతంగా టేస్టీగా. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. అద్భుతమైన రుచులు చక్కగా ప్రతిరోజు తిని జీవితాన్ని ఆస్వాదించండి. ఈ యాపిల్ జిలేబీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేడిగా తింటుంటే అదిరిపోయింది. యాపిల్ జిలేబీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని కొంచెం అంత బేకింగ్ సోడా వేసి కలిపి దాంట్లో పెరుగు పోసి చూపించిన విధంగా చిక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని బాగా కొంచెం సేపు చేత్తోటి ఇలా బీట్ చేసుకుంటూ కలపాలి. తరువాత కుంకుమ పువ్వు పిండిలో కలుపుకుంటే మన జిలేబీలు మెరుస్తూ వస్తాయి. తరువాత ఒక గిన్నెలో ఒక కప్పెడు పంచదార, సగం కప్పెడు నీళ్లు పోసి ఒక తీగ పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ ని తీసుకొని పొట్టు తీసి చూపించిన విధంగా కట్ చేసి ఆ గుండ్రపు ముక్కల్ని ముందు చేసుకున్న పిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక తీగ పాకంలో వేసి జిలేబీలు ఫ్రై చేసి వేడిగా వడ్డించుకోవాలి. చూసేశారు కదా ఈ రోజు మన నవరాత్రి స్పెషల్లో వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.